పుడమి ప్రస్తుతం మన నేలల్లో కర్బన శాతం చాలా దారుణ స్థితికి పడిపోయింది. మనం ఉపయోగించే రసాయనిక ఎరువులు ఎక్కువ కాలం మొక్కలకు అందుబాటులో ఉండాలన్నా, మొక్క వేరు వ్యవస్థ దృఢంగానూ ఆరోగ్యవంతంగానూ వృద్ధి చెందాలన్నా, భూమిలో మొక్కల జీవన ప్రక్రియకు తోడ్పడే సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు బాగా వృద్ధి చెందాలన్నా భూమిలో కర్బన శాతం కనీసం 2గా ఉండాలి. పుడమిని ఉపయోగించడం వల్ల భూమిలో కర్బన శాతం పెరుగుతుంది. పుడమిలో 50% హ్యూమిక్ యాసిడ్ ఉంది. పుడమిని భూమిలో ప్రతి సంవత్సరం కనీసం 2 సార్లు వినియోగించడం వల్ల భూమిలో కర్బన శాతం పెరిగి పైరు మరియు నేల ఆరోగ్యంగా ఉండి అధిక దిగుబడులు సాధించగలుగుతాం. పుడమిని ఎకరానికి 20 కేజీల చొప్పున 2 దఫాలుగా వినియోగించాలి. ప్రతిభా బయోటెక్ వారి పుడమిని వాడుదాం, భూమిలో కర్బన శాతాన్ని పెంచుదాం, అధిక దిగుబడులు సాధిద్దాం. పుడమి పుడమి. సార్, మనం ఈరోజు తూర్పుగోదావరి జిల్లా నల్లజల్ల మండలం పోతవరం విలేజ్లో ఉన్నాం. సార్ పేరు వచ్చి బి చంద్రశేఖర్ గారు. ఈయన గత 10-15 నుంచి వాటర్ మెలన్ వ్యవసాయం చేస్తుంటున్నారు. ఈయన బాగా ఎక్కువగా మన అన్నపూర్ణ అగ్రిఫిషియర్స్ యూట్యూబ్ ఛానల్ బాగా ఫాలో అవుతారు. మన ఎండిఆర్ వీడియోస్ అన్నీ కూడా ప్రతి వీడియో కూడా ఫాలో అయ్యి ఆ వీడియో ప్రకారం ఫాలో అవుతున్నారు ఈయన. దాంట్లో భాగంగానే ఇవాళ వాటర్ మెలన్కి మన ప్రతిభా బయోటెక్ కంపెనీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా కోకోలి కానీ, కార్బన్ కానీ, బంపర్ కానీ, రివేవ్ కానీ అన్నీ కూడా వాడడం జరిగింది. అవి వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది, అది ఎప్పుడెప్పుడు ఏ సమయంలో ఎలా వాడారని ఒకసారి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం మనం. చంద్రశేఖర్ గారు, ఒకసారి చెప్పండి సార్, మన కంపెనీ ప్రోడక్ట్స్ మీరు వాటర్ మీద ఎలా వాడారు, రిజల్ట్స్ ఎలా సార్ మీ మాటలు విందామని చెప్పండి. నమస్తే అండి. ఈ వాటర్ మిలన్ 2014 నుంచి చేస్తున్నా అండి. ఫస్ట్లో 2-3 ఇయర్స్ ఈజీగా క్రాప్ పండేసేది. 2-3 స్ప్రేల్లో పంట హార్వెస్టింగ్కి వచ్చేసేది 20-10 టన్నులు ఈజీగా అయ్యేదండి. రాను అది ఏం జరుగుతుందంటే ఈల్డింగ్ తగ్గిపోవడం, తెగుళ్ళు పురుగు అరికట్టలేకపోవడం, ఇవన్నీ ఎక్కువైపోయి పంట ఈల్డింగ్ కూడా పడిపోయి మాకు ఈ 2-3 ఇయర్స్ నుంచి నష్టాలు వచ్చేస్తున్నాయండి. ఇందులో దీన్ని ఏం చేస్తే బాగుంటుందని చెప్పి 2-3 సంవత్సరాలు బట్టి ఆలోచిస్తున్నాం. అసలు మానేయాలా, లేకపోతే ఏం ఎరువులు వాడాలి, దీన్ని ఎలాగ మళ్ళీ పాతగా ఈల్డింగ్లో తీసుకురావాలని చెప్పేసి ఆలోచిస్తుంటే ప్రతిభా బయోటెక్ రాజశేఖర్ రెడ్డి గారి వీడియోలు నాకు 1 ఇయర్ నుంచి వస్తున్నాయండి. వాటిని ఫాలో అవుతున్నాను. నేను ఫస్ట్ ప్యాడీకి వాడండి, తర్వాత టొబాకోలో వాడా, మన వాటర్ మెలన్ వాడాను. ఈ ఎరువులు వచ్చేసి మన నాలుజర్లలో తేజ అగ్రి ఏజెన్సీలో దొరుకుతాయి. వాళ్ళు కూడా నాకు 10 ఇయర్స్ నుంచి పరిచయం అండి. మన ప్రోడక్ట్స్ ఎప్పుడెప్పుడు మీరు డ్రిప్లో ఎలా వాడారు, స్ప్రేయింగ్ ఏ టైంలో చేస్తారు చెప్తారు? అది స్ప్రేయింగ్ ఏంటి, మన ఫంగిసైడ్ ఏంటి, ఇవన్నీ ప్రతిభా వాళ్ళే వాడాయండి స్టార్టింగ్ నుంచి కూడా. ఈ ఎరువు ఈ డ్రిప్లో కూడా ఈ కోకోలి, కార్బను, జోకా ఇలాంటివి ఇచ్చుకుంటూ వచ్చా. డ్రిప్లో స్ప్రేయింగ్స్ వచ్చేసి టిప్ టాప్ ఒకటి, సూపర్ కామా, బంపర్, A to Z. డ్రిప్లో ఇచ్చాను. ఇలాంటి ఇచ్చుకున్నాండి. పంట అయితే ఇప్పుడు నాకు మళ్ళీ ఇప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉందో నాకు క్రాప్ వచ్చిందండి. ఇప్పుడే నాది దగ్గరగా ఫస్ట్ కటింగ్ 15 టన్నులు వచ్చి ఎలా ఉంది, సెకండ్ కటింగ్ ఒక 5-6 టన్నులు వస్తుంది అనుకుంటున్నాను. ఇది వాడక ముందు ఎంత వచ్చేది సార్ మీకు దిగుబడి? లాస్ట్ ఇయర్ అయితే నేను 20 ఎకరాలు వేసాయండి, 8 లక్షలు పోయినాయండి. 28 లక్షలు పోయింది. ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారు సార్ మీరు? ఈ సంవత్సరం 10 ఎకరాలు వేసాయండి. ఈ సంవత్సరం ఎంత వద్దాం అనుకుంటున్నారు దిగుబడి? ప్రస్తుతం ఎకరానికి 15 టన్నులు మంచిగా ఫస్ట్ కటింగ్ వస్తుంది అనుకుంటున్నా. ఎకరానికి రేట్ వచ్చేసి 10-12 ఉందండి. ఇప్పుడు ఇంకా వారంలో కటింగ్కి వస్తుంది అనుకుంటున్నాం. ప్రతి కంపెనీ ప్రోడక్ట్స్ వాడిన తర్వాత మీరు దిగుబడి కానీ మీ పంట విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు? అంతా బాగుందండి. 5-6 ఇయర్స్ నుంచి ఇదే క్రాప్ ని చేస్తున్నా. లాస్ట్ ఇయర్ నాది ఈ చేలో కూడా పోయింది, మానేద్దాం అనుకున్నా. సరే నీ ప్యాడీలోను టొబాకోలోను ట్రై చేసి రిజల్ట్ బాగుందని చెప్పి దీంట్లో కూడా వచ్చి చేసి క్రాప్ సక్సెస్ అయినట్టండి. సార్, వారే చంద్రశేఖర్ చెప్పేది ఏంటంటే, గత సంవత్సరంలో నేను 20 ఎకరాలు వాటర్ మెలన్ వేసాను, నాకు 8-10 లక్షలు లాస్ అయ్యని చెప్తున్నాడు సార్ ఈయన. మన కంపెనీ ప్రోడక్ట్స్ వాడిన తర్వాత మళ్ళీ ఎకరానికి ఫస్ట్ కటింగ్ 15 టన్నులు, సెకండ్ కటింగ్లో మళ్ళీ 8-10 టన్నులు రావచ్చు అంటున్నారు ఈయన. ఈ ప్రోడక్ట్స్ వాడిన తర్వాత నాకు లాస్ అనేది లేదు, కానీ దిగుబడి మాత్రం నేను అనుకున్న విధంగా వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నాను చంద్రశేఖర్ చెప్పడం జరుగుతుంది. దీంట్లో సార్ మీరు రైతులకి ఈ విషయంలో రైతులకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇది ఒక వాటర్ మిలానే కాకుండా ఏ పంటలో అయినా సరే ఫంగిసైడ్స్ కానీ, పురుగు మందులు కానీ, వాటర్ సాల్బుల్స్ కానీ ఇవన్నీ మంచిగా పనిచేస్తున్నాయండి. మీరు అంతా వాడపోయినా కొంత వీటి మీద ట్రై చేసి చూసి తర్వాత ఎలా ఉందో రిజల్ట్ చూసుకుని చేసుకోండి. మందులు అవి మన నల్లజర్లలో దొరుకుతాయి. బాగుందండి.
ప్రసన్న గారు, మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా చంద్రశేఖర్ ఇవ్వడం జరిగింది కదా, ఒకసారి దీని మీద కూడా మీరు చెప్పండి ఒకసారి. నమస్తే అండి. ఇప్పుడు మనం ఉంటున్న గ్రామం వచ్చేసరికి పోతవరం. ఈ గ్రామంలో వచ్చేసరికి అబ్బూర్ శేఖర్ గారి ఫీల్డ్లో ఉన్నాం, వాటర్ మెలాను. ఇతను మన ప్రతిభా బయోటెక్ తాలూకా ఎరువులు కానీ పురుగు మందులు కానీ వాడటం జరిగింది. ఈ వాడటం వలన ఏంటంటే క్రాప్ ఇతను లాస్ట్ 10 years నుంచి కూడా ఇదే ఫీల్డ్లోని చేస్తున్నారు అన్నట్టు. నెక్స్ట్ ఈ ఏరియాలో దాదాపుగా 1000 నుంచి 1500 ఎకరం పుచ్చ సాగు జరుగుతుందన్నమాట ఒక 10 సంవత్సరాల నుంచి. ఈ 10 సంవత్సరాల నుంచి జరుగుతున్నా సరే కూడా లాస్ట్ 4-5 సంవత్సరాల నుంచి కూడా ఏంటంటే అంతకుముందు మామూలుగా జనరల్గా తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ దిగుబడులు వచ్చేవి. గత 4-5 సంవత్సరాల నుంచి ఏమవుతుంది అనేసి అంటే ఈ తెగుళ్ళు బారిన పడడం కానీ లేకపోతే ఈ పురుగు బారిన పడడం కానీ వైరస్ వలన కానీ ఈల్డింగ్స్ భారీగా తగ్గిపోవడం జరుగుతుంది. పర్టికులర్గా ప్రతిభా బయోటెక్ మందులు వాడడం వల్ల ఏ విధంగా జరుగుతుందనేది ఒకసారి రైతును అడుగుదాం. మీరు గత 2 సంవత్సరాల నుంచి కొంతవరకు నష్టపోతున్నారు కదా, అంటే ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? అంటే అంటే మామూలు తెగుల్లోని మామూలుగా తీగపోగులు కానీ లేకపోతే ఇది త్రిప్స్ కానీ వీటి వల్ల ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది క్రాప్. అంటే దీని మేజర్ వచ్చేసి తీగ పగులు, వైరస్, ఈ మైట్స్ తోటి వదలట్లేదండి. ట్రిప్స్ కూడా దాంట్లోనే ఎక్కువ డ్యామేజ్ వచ్చేస్తుంది. అంటే ఎటువంటి మందులు వాడినా సరే కూడా కంట్రోల్ అవ్వట్లేదు. చాలా మందులు కొట్టినా 2-3 days కూడా పనిచేయట్లేదండి, అసలు పనిచేయట్లేదు. క్రాప్ వచ్చేసి కంప్లీట్గా పోతున్నాయండి. పెట్టుబడులు ఎక్కువ అవుతుంది, క్రాప్ ఈల్డింగ్ తగ్గిపోతుంది, కాయ యొక్క నాణ్యత కూడా అంత అనుకున్నంతగా రావట్లేదు అన్నట్లు. అంటే పర్టికులర్గా నేను వచ్చేసరికి ఇక్కడ వాటర్ మిలాన్ని గ్రో చేస్తూ ఫార్మర్స్కి కొంతవరకు సీడ్ ఇస్తూ నెక్స్ట్ వాళ్ళ దగ్గర నుంచి బైబ్యాక్ చేయడం జరుగుతుంది. నేను 10 సంవత్సరాల నుంచి సినారియో చూసుకుంటూ వస్తే లాస్ట్ 4-5 years నుంచి కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నాడు ఫార్మర్. దీన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి, రైతుని ఏ విధంగా మనం దీన్ని గట్టెక్కించాలనే ఉద్దేశంతో ఏంటంటే లాస్ట్ ఒక 2 years నుంచి కూడా రవి గారు నేను కూడా ఈ ప్రతిభా బయోటెక్ మీద కొంతవరకు రీసెర్చ్ చేసి, అంటే రీసెర్చ్ అంటే ఏంటంటే ఫస్ట్ మన ఓన్ ఫీల్డ్స్లోని మనం దీన్ని టెస్టింగ్ చేసుకొని దాని తర్వాత రైతులు కూడా చూపించడం జరిగింది. గత సంవత్సరం కాలం నుంచి శేఖర్ గారు ఏంటంటే ప్రతిదాన్ని కూడా దీన్ని కూడా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఒకటి జామకు కానీ టొబాకోకి కానీ నెక్స్ట్ ప్యాడీకి కానీ వాటిని వాడడం జరిగింది. దీంట్లో కూడా ఏ విధంగా ఉంటుందని చూసి ఆల్రెడీ మన ఫీల్డ్లో చూసి ఎట్లా ఉంది ఏంటని మాతో డిస్కస్ చేసిన తర్వాత అతను కూడా వాడడం జరిగింది. నెక్స్ట్ ప్రతిభా బయోటెక్ వాళ్ళ వాడిన ప్రోడక్ట్స్ వల్ల ఏమవుతుంది అంటే మనకి కెనబీ అంటే ఏదైతే మనకు రొట్టె ఉందో రొట్టె ఎక్కువ వేయకుండా కాయల పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ ఈ ఫీల్డ్స్లో వచ్చేసరికి తీగ పగులు కానీ లేకపోతే మనకి నల్లి కానీ ఎటువంటిది లేకుండా ఆరోగ్యంగా పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే మనకి ఖర్చు కూడా తగ్గుతుంది, నెక్స్ట్ ఈల్డింగ్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అంటే పర్టికులర్గా నేను చెప్పేది ఏంటంటే ప్రతిభా బయోటెక్ తాలూకా ఏ ఉత్పాదన అయినా సరే కూడా కొకోలి కానీ కార్బన్ కానీ జోకా కానీ లేకపోతే మనకి గామా కానీ ఇటువంటి ప్రోడక్ట్స్ వల్ల ఏమవుతుందంటే మొక్క యొక్క నాణ్యత బాగుండి మంచి దిగుబడిని సాధించడం జరుగుతుంది. అంటే మీకేమనిపిస్తుంది? అంటే మామూలుగా ఓవరాల్గా టన్నేజ్ మామూలుగా కిందట సంవత్సరంకి ఈ సంవత్సరంకి ఏ డిఫరెన్స్ కనబడుతుంది మీకు? లాస్ట్ ఇయర్ అయితే నేను 5-6 టన్నులు కొయ్యగలిగా అంతే అండి, అది కూడా క్వాలిటీ సరికి అయితే రాలేదు. ఇప్పుడు మీకేమనిపిస్తుంది మామూలుగా? అంటే ఇది ఫస్ట్ కటింగ్ వచ్చేసి 15 టన్నులు అవుతుంది అనుకుంటున్నా, సెకండ్ కటింగ్ ఒక 5-6 టన్నులు రావచ్చు అండి. 5-6 టన్నులు అంటే ఓవరాల్గా చూసుకుంటే ఒక 20 నుంచి 22 టన్నుల వరకు అయితే దిగుబడి వస్తుంది. రిమైనింగ్ ఫీల్డ్స్ కూడా చూస్తున్నాం కదండి, ఎక్కడా కూడా 10 టన్నులకి దిగుబడి రావట్లేదు అన్నట్టు అనమాట. ఏది రిమైనింగ్ ఫీల్డ్స్లో చూస్తున్నాం కదా, ఫార్మర్స్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఈ ట్రిప్స్ వల్ల ఏమనివ్వండి, లేకపోతే వాటర్ మేనేజ్మెంట్ అవ్వడం వల్ల, లేకపోతే మనకి తీగ పగుల వలన కానివ్వండి. కాకపోతే మన ప్రతిభా బయోటెక్ అంటే ఇంత మనం పర్టికులర్గా దీన్నే ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాం అని అంటే ఫార్మర్కి ఎంతో ఉపయోగపడే ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడాను వాడుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు అదే ఖర్చు మిగతా వాటిలో కూడా ఖర్చు పెడుతున్నారు, ఇక్కడ కూడా సేమ్ అదే ఖర్చు జరుగుతుంది. కాకపోతే ఏంటంటే అక్కడ ఈల్డింగ్ రావట్లేదు, ఇక్కడ ఈల్డింగ్ వస్తుంది. కాబట్టి రైతులకు మనం సూచించేది ఏంటంటే ప్రతిభా బయోటెక్ది అంతా కాదు, ఒక 10 ఎకరాలు ఉంటే ఒక 2 ఎకరాలకు వాడితే దాంట్లో రిజల్ట్స్ చూస్తే ఆటోమేటిక్గా వాళ్ళే కన్విన్స్ అవుతారన్నట్టు. దీని గురించి అంటే మనం ఎటువంటి సమాచారం కావాలన్నా సరే కూడా మనకి నల్లజర్లోని తేజ అగ్రి ఏజెన్సీస్ ఉంది, మీరు అక్కడికి వచ్చినట్టయితే రవి గారు కానీ నేను కానీ ఎవరో ఒకరు ఉంటాము. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ క్రాపు రాను కూడా ఇంకా ఎక్కువ సివియారిటీ ఎక్కువ అవుతుంది. దాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలన్నది రైతులు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. శేఖర్ గారు, మీరు ఇదంతా ప్రతిభా బయోటెక్ తాలూకా ఉత్పాదనలు అన్నీ కూడా వాడారు కదా, మీకు ఏమనిపించింది? మీరు ఎవరైనా రైతులు అడిగితే దీని గురించి ఎటువంటి సమాచారం మీరు ఇద్దాం అనుకుంటున్నారు? చెప్పండి. ఈ ఉత్పత్తులు ఈల్డింగ్ బాగుందండి, ప్రతి రైతు వాడుకోవచ్చు దీని గురించి మీకు ఏదైనా సమాచారం కావాల్సి వస్తే క్రాప్ గురించి, నా పేరు చంద్రశేఖర్ అండి, పోతవరం విలేజ్ మాది, నల్లజర్ల మండలం, తూర్పుగోదావరి జిల్లా. నా ఫోన్ నెంబరు 9492157188.
కొకోలి పవర్ఫుల్ కొకోలి పవర్ఫుల్ కొకోలి పవర్ఫుల్